సినిమాలలో పాటలు పాడే సింగర్ కల్పన మేడం వల్ల భర్త చేయంగానే నిద్రగోళీలు మింగి బలిమీటికి జీవి తీసుకొని చూసిందని మొన్నటి సంది తిరగబట్టే వీడియోలు ఇంటర్నెట్లో ఇరుగా మరగ దింపుతున్నారు కదా చాలా మంది. అసలు ముచ్చట ఏంటంటే కమ్మని కుతికతోని పాటలు పాడే ఆమెనే వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో అరుచుకొని మనం కూడా పానం ఎట్లుందని మందలి చూద్దాం పాండ్రి. అమ్మా కల్పన గారు చెప్పుండ్రి అమ్మా మీ చరిత్ర. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్ లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. మంచి పని చేసిర్రు, చెప్పుండ్రి ఇక ఆలస్యం ఎందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. మరి ఎందుకు మేడం మీరు నిద్రగోళీలు మింగిర్రు ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్, ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను. ఇన్నరా కల్పన మేడం పెరిమిటే ఏదో చేసిండు. అప్పట్లో మేడం ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిపోయింది అని నిన్న మొన్నటి దాకా లేని పోనీ రాసుకుంటా మేడం మీద పుకార్లు పుట్టించిర్రట. ముచ్చట మొత్తం ఇప్పుడు కల్పన మేడం క్లారిటీ ఇచ్చింది. మేడం మాట్లాడకుంటే ఈ కయ్యాన్ని ఇంకింత దూరం తీసుకుపోయేటోళ్ళో ఏమో. అమ్మా కల్పన మేడము నరం లేని నాలుకే నానా రకాలుగా మాట్లాడుతుంది. అవేం పట్టించుకోకుర్రి. డాక్టర్లు రాసిచ్చిన సూదులు మందులు మంచిగా వాడుర్రి, పానం మంచిగా కాపాడుకొని ఇంకెన్ని పాటలు వాడుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్న కల్పన మేడము అభిమానులు.